ఫ్రెండ్స్, ఈరోజు మీకు గలిజేరు తెల్ల గలిజేరుతో పచ్చడి చూపిస్తున్నాను. ఇది గలిజేరుని పునర్నవ అంటారు, హిందీలో సాంట్ అంటారు. ఇది ఎర్ర గలిజేరు కంటే తెల్ల గలిజేరు బాగా పనిచేస్తుంది. ఎలా అంటే దీనికి కావాల్సినవి గలిజేరు కడిగి పెట్టుకున్నాను, బాగు చేసి లేత కాళ్ళు ఉంటాయి అందుకని వేసుకోవచ్చు. 2 టమాటోలు వేస్తున్నాను, పచ్చి టమాటోలు, కొంచెం మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఇందులోనే ఉప్పు పసుపు వేసాను. ఇంతే దీనికి కావాల్సినవి. అంటే అన్నిటితో కలిపి తినకూడదు, ఇది ఒక రకమైన ఔషధ కూర కింద లెక్క ఇది. అందుకని దీన్ని పొడిగా పప్పు చేసుకోవచ్చు, లేకపోతే కూర ఆకులు బాగా ఆరిపోయాక కొంచెం వెల్లుల్లి ఏమైనా వేసుకుని వేయించుకోవచ్చు, ఇలా పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత పప్పు కూడా పెసరపప్పు వేసుకుని చేసుకోవచ్చు, పొడి పప్పు చేసుకోవచ్చు, అలా చేయొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం నూనె పెట్టాను చూడండి, కొంచెం నూనె. ఇందులో అన్నీ వేస్తున్నాను. పోపు మిరపకాయలు ఎందుకు వేసేసానంటే ముందు కొంచెం కారం ఉంటే పోతుందని. ఇది వారంలో 2 రోజులు తింటే మాత్రం ఆయుర్ వృద్ధి మంచిది ఆరోగ్యానికి. తర్వాత యూరినల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత మీకు శ్వాసకోశ సంబంధమైనవి ఏవైనా ఉన్నా చాలా బాగా తగ్గుతాయి వీటికి. ఒక నెల రోజులు కనుక దీన్ని అలాగా రెగ్యులర్గా వాడితే ఔషధంలాగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొంచెం ఇలా అంటే బాడీ అంతా సన్నగానే ఉంటుంది, కొంచెం పొట్ట ఇది తగ్గట్లేదు ఇలా అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎక్కువ తింటే వారంలో 2 సార్లు చాలు. ఎక్కువ రోజు ఇంకా మంచి బలం వస్తుంది తింటే మాత్రం కొంచెం గొంతుకి తేడా వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా వేయాక ఇదంతా అలా వేసేయాలి. ఉప్పు పసుపు వేసేసాం కదా, ఇలా వేసి కొంచెం బాగా వేసేసి 1 నిమిషంలో వేయిపోతుంది. ఆకుకూరకి వీలైనంత వరకు మూత పెట్టకుండా ఉంటే మంచిది, ఎందుకంటే జావ అయిపోతుంది కదా. ఇలా వేగితే కనుక ఇట్టే మగ్గిపోతుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, చపాతీల్లోకి. కొంచెం మరీ పేస్ట్లా కాకుండా చేసుకుంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే అలాగా చపాతీలకి కూడా బాగుంటుంది. ఇది కందిపప్పు వేసుకుని పెసరపప్పు కానీ పొడి పొడిగా పప్పు చేసుకుంటే చపాతీలకి చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేగుతుంది. ఈ లోపల మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా దీన్ని వేగిన దాన్ని ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మిక్సీలో వేసుకున్నాక పచ్చడి ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఇది చాలా బాగుంటుంది. నేను చెప్పా కదా నేను చేసే వాటి మీద అంత నమ్మకం, అందుకని నేను టేస్ట్ చేయండి, మీరు టేస్ట్ చేసి చెప్పండి.